ఓకే, వెల్కమ్ టు జగత్ అండ రివ్యూస్. మనం ఓకే అందరికి తెలిసిందే ఇప్పుడు ఏ రివ్యూ, బికాజ్ అది అక్టోబర్ 2 రిలీజ్ అయింది. నా ఫస్ట్ డే కుదరలేదు. ఫైనల్ నేను నైట్ చూశాను. సో కాంతారా చాప్టర్ 1 ಒಂದು ತಂದು కదా ಇವತ್ತು హీరో సర్లేండి. మళ్ళీ ఇప్పుడు నేను కన్నడలో రివ్యూ చెప్తే నా రివ్యూ కూడా బాయ్ కట్ చేసేలా ఉన్నారు. కానీ ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వీ హ్యావ్ సమ్ ఫిలిమ్స్ విచ్ ద ట్విస్ట్ షుడ్ నాట్ రివీల్. అలాంటిదే కాంతారా మూవీ కూడా. ఏంటంటే ఇఫ్ దెర్ ఆర్ సమ్ ట్విస్ట్ అండ్ దెర్ ఆర్ సమ్ టర్న్ మూమెంట్స్, దెర్ ఆర్ సమ్ హై మూమెంట్స్ ఉన్నప్పుడు ద ఆడియన్స్ వాంట్ టు ఫీల్ దట్ మూమెంట్. ఏమైందంటే సేమ్ నాకు నిన్న కాంతారాకి అదే జరిగింది. ఐ హ్యావ్ సీన్ ద ట్విస్ట్. నాకు ఇంకా మూవీ చూసినప్పుడు ఆ ట్విస్ట్ రివీల్ అయ్యాక ఐ డిడెంట్ ఫీల్ దట్ హై. ఎందుకంటే ఆ ట్విస్ట్ కొంతమంది ఊహిస్తారు, కొంతమంది ఊహించలేరు. ఓకే, ఇట్స్ ఫైన్. మరి ఆ రేంజ్లో ట్విస్ట్ అనేది ఎవరు ఊహించలేరు. అది సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అయిపోయింది. మీమ్స్ వేస్తారు, రీల్స్ వేస్తున్నారు ఆ ట్విస్ట్ గురించి. ఏమవుతుందంటే వెన్ యూ సీయింగ్ ద మూవీ ఆ ఫ్లోలో ఏమవుతుందంటే ఆ ట్విస్ట్ అనేది నువ్వు ఇంకా ఫీల్ అవ్వలేవు. నువ్వు ఇంకా ఆ ట్విస్ట్ ఫీల్ అవ్వనప్పుడు నీకు ఆ ట్విస్ట్ వస్తున్నా కూడా ఏముందలే అని అనుకుంటావు. సేమ్ లిటరల్లీ నాకు నేను కాంతారాకి అదే జరిగింది. ఆ ట్విస్ట్ వచ్చినప్పుడు ఐ డిడెంట్ ఫీల్ ఇట్, బట్ ఆ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఆ లాస్ట్ పర్ఫార్మెన్స్ ఏ అవతారం అనేది కూడా ఈ వెయిటింగ్ న్యూస్ రివ్యూ వాడు చెప్పేశాడు. అది ఎలాగా ఎమోట్ చేస్తున్నాడు, ఏ దేవుడు దూరేడు అని అదంతా చెప్పేస్తే నీకు ఇంకా ఆ టైంకి ఆ క్లైమాక్స్కి రిషబ్ శెట్టి గారు సెటప్ చేసుకున్న హైకి నువ్వు ఇంకా ఏం చూడాలనుకున్నావో ఓకే ఇంకా తెలిసిపోయింది. ఏ దేవుడు తోడతాడో నీకు తెలిసిపోయేసరికి నీకు ఇంకా హై ఫీల్ అవ్వలేదు. నాకు ఎగ్జాక్ట్లీ నాకు కాంతారాకు అదే జరిగింది. సో కుదిరితే ఏమీ లీక్స్వి ఏమి చూడకుండా వెళ్ళండి, లేదా రివ్యూస్ చూడకుండా ఆపేయండి, లేదా చెప్పేవాళ్ళైనా కొద్దిగా నోరు మూసుకొని కూర్చుంటే బాగుండు. ఓకే, వన్స్ లెట్స్ కమింగ్ టు ద రివ్యూ కాంతారా చాప్టర్ 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ టాక్ అబౌట్ ద మ్యాన్ రిషబ్ శెట్టి. అంటే నాకు రిషబ్ శెట్టి అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో ఐఎమ్ అబ్జర్వింగ్ హిజ్ వర్క్. అండ్ ఒక యాక్టర్గా కానీ ఒక రైటర్గా కానీ అండ్ లైక్ కిర్రిక్ పార్టీ నుంచి ఐఎమ్ ఫాలోయింగ్ హిమ్. బట్ దిస్ కాంతారా హ్యాస్ ఎ సెపరేట్ హార్డ్ బేస్ ఫర్ హిమ్. అంటే లైక్ చాలా కుర్రోడు చాలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు, చాలా కష్టపడుతున్నాడు సినిమాకి. బట్ ఏమవుతుందంటే ఇప్పుడు చాప్టర్ 2కి కూడా క్లైమాక్స్ ఏ టెంప్లెట్ అయితే వాడాడో అదే టెంప్లెట్ మళ్ళీ రిపీట్ అయితే ద ఆడియన్స్ కుడెంట్ ఫీల్ దట్ హై అనుకుంటున్నాను నేనైతే. బట్ సినిమా మొత్తం చాలా బాగుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా బాగుంది. మా అజరీష్ లోకనాథ్ గారి బీజిఎం కూడా బాగుంటుంది. విజువల్స్ అయితే కుర్రోడు చాలా కష్టపడ్డాడు. రిషబ్ శెట్టి ఇంచ్ టు ఇంచ్ 24 క్రాఫ్ట్స్, ఈ పిన్ టు పిన్ డీటెయిలింగ్. స్టోరీ నరేషన్లో డీటెయిలింగ్ ఉంటుంది, నీకు విజువల్స్లో డీటెయిలింగ్ ఉంటుంది. ఎక్కడ రే ఇది విఎఫ్ఎక్స్ తేడా కొట్టేసింది ఏంటిది, ఇది విఎఫ్ఎక్సా, ఆ పులులు కోతులు ఏమి విఎఫ్ఎక్స్ అని నువ్వు వంక పెట్టలు. ఇట్స్ అబ్సల్యూట్లీ ద సినారియో, ద విజువల్స్ ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్, పిక్చర్ క్లియర్. నీకు ఇంకా కళ్ళకి మొత్తం నీ చుట్టుపక్కల నిజంగానే జరుగుతున్న ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇంకా దేవుళ్ళు ఉన్నారు కదా, పంజర్లి గులిగా, వాళ్ళ ప్రెజెన్స్ వచ్చినప్పుడు నీకు ఇంకా గూస్ బంప్స్ అలా నీ ఒంటి మీద వెంట్రుకలు అలా ఖచ్చితంగా నిల్చుంటాయి. షూర్, ఐ కెన్ సే దట్. ఇంకోటి ఏమిటంటే సెకండ్ హాఫ్ కూడా బాగుంది. దేర్ ఆర్ మెనీ హై మూమెంట్స్ వైల్ నరేటింగ్. దెర్ ఆర్ సమ్ మూమెంట్స్ ఇన్ సెకండ్ హాఫ్, బట్ కొద్దిగా నీకు ల్యాగ్ ఫీల్ అనేది వస్తుంది. బికాజ్ ఏంటంటే ఆ ఒక్క ల్యాగ్ ఫీల్ వల్ల ఏమవుద్దంటే ఆ సెకండ్ హాఫ్కి నువ్వు ఇంకా తీసుకోలేనంత అయిపోద్ది. అంటే నేను ఫ్యామిలీతో వెళ్ళాను కాబట్టి మా వాళ్ళు కూడా సెకండ్ హాఫ్ కొద్దిగా బోర్ కొట్టింది ఏంట్రా అన్నట్టు చూశారు. లైక్ ఓకే, ద సెకండ్ హాఫ్ ఆల్సో గుడ్. నేను ఏమైందంటే కుర్రోడు ఏం చేశాడంటే కొద్దిగా నరేషన్ స్లో చేస్తాడు సెకండ్ హాఫ్లో. బట్ ఆ నరేషన్ ఇంపార్టెంటే, కాకపోతే ఏంటంటే కట్ అండ్ రైట్గా చెప్పేస్తే బాగుండని నా ఫీలింగ్. ఇట్స్ ఓకే. కాంతారా వాస్ లిటరల్లీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా అందరు చూడాల్సిన సినిమా, అందరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. అండ్ రుక్మిణి వసంత్ గారు కూడా చాలా బాగా చేశారు. షీ హ్యాస్ సమ్ పొటెన్షియల్ కీ రోల్ ఇన్ దిస్. అఫ్ కోర్స్ షీ ఈజ్ అనదర్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం అని కూడా చెప్పొచ్చు. అండ్ ద విలన్ క్యారెక్టర్స్ అండ్ ద చుట్టుపక్కల రిషబ్ శెట్టి ఏం చేస్తున్నాడంటే కాంతారా ఫస్ట్ ఉంది కదా పార్ట్ 1, దాంట్లో కూడా కామెడీ పండింది. దీంట్లో కూడా ఫైట్లో మంచిగా కామెడీ జనరేట్ అవుతుంది. అంటే ఇంకా వార్ సీక్వెన్స్ అంతా సీరియస్ నోట్లోకి వెళ్ళిపోతే
మళ్ళీ తెలుగు వాళ్ళకి లైక్ చాలా మందికి బాహుబలి ఫీల్ వచ్చేస్తుంది. కానీ రిషబ్ శెట్టి గారు ఏం చేశారంటే ఆ ఫీల్ రాకుండా ఏం చేశారంటే హీ ఇంక్లూడెడ్ సమ్ కామెడీ విత్ దట్ క్యారెక్టర్స్. నీకు ఆ కామెడీ చూస్తే ఓకే, ఆ కామెడీ బాగానే ఉంది, ఇట్స్ వర్కింగ్ అవుట్. కొన్ని హై మూమెంట్స్లో అప్పుడు కూడా కామెడీ జనరేట్ చేస్తారు యాక్టర్స్, చాలా బాగుంటుంది. జయరామ్ గారు కూడా చాలా బాగా చేశారు. దెర్ ఆర్ సమ్ అంటే ఇంకా నీకు నరేటివ్ సినిమా ద ఫ్లో వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఆ సబ్‌ప్లాట్స్ అనేవి చాలా ఓపెన్ అవుతాయి. అదని, ఇదని లింగాలని ఓకే. ఐ విల్ నాట్ రివీల్ ఎనీథింగ్ బికాస్ ఆల్ ద ఆడియన్స్ మస్ట్ అండ్ షుడ్ వాచ్ ద ఫిలిం ఇన్ కుదిరితే మీ చుట్టుపక్కల లైక్ మెట్రోపాలియన్ సిటీస్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 4DXలు ఉంటాయి, ఐస్ ఉంటది, ఐమాక్స్ స్టూడియో ఉంటది. అండ్ మామూలు రూరల్ సిటీస్ వాళ్ళకైతే మామూలు థియేటర్స్, ఇంకా అర్బన్ సిటీస్ ఇంకా ఐమాక్స్‌ని నేను చెప్పక్కర్లేదు. ఓకే, కుదిరితే మ్యాక్సిమం బిగ్ స్క్రీన్ విత్ ఫుల్ డాల్బీ అయినా, డిటిఎస్ ఉంటే డిటిఎస్, డాల్బీ ఉంటే డాల్బీ, బార్కో లేజర్ ఉంటే బార్కో లేజర్, ఏదైనా మంచి పిక్చర్ క్లారిటీ, విజువల్ క్లారిటీ ఉండాలి, సౌండ్ క్లారిటీ ఉండాలి. సీట్ మంచి సెంటర్లో వేసుకొని రిషబ్ శెట్టి ఆస్కార్ పర్ఫార్మెన్స్ చూడండి. యూ విల్ జస్ట్ చచ్చిపోతారు నిజంగా. రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్ చూస్తే బ్యాక్ ఆడేస్తాడు. టైం దొరికినప్పుడల్లా పర్ఫార్మెన్స్తో యూ విల్ ఫీల్ మోర్ హై, లిటరల్లీ చెప్తున్నా. కాకపోతే క్లైమాక్స్ ఇంకొద్దిగా ఎక్స్టెండ్ అయితే బాగుండు కదా. అంటే దేవుళ్ళు దూరిపోయినాక కూడా ఫైటింగ్ ఇంకొద్దిగా ఫైట్ పెంచితే బాగుండు. వార్ సీక్వెన్స్ ఇంకొద్దిగా ఉంటే బాగుండు. ఆ వరాహ రూపం సాంగ్ ఇంకాసేపు ఉంటే బాగుండు అన్న ఫీల్ అయితే నాకు ఖచ్చితంగా వచ్చింది. సినిమా మొత్తం చాలా బాగుంది. ఆ క్లైమాక్స్ ఇంకొద్దిగా ఎక్స్టెండ్ అయ్యి ఉంటే ఇంకొంతసేపు ఏమంటారు దాన్ని, ఆ హై అనేది వీ కెన్ ఫీల్ మోర్ హై. ఇప్పుడు నాకు కాంతార పార్ట్ 1 దానికి చాప్టర్ 1 దానికి చాలా డిఫరెన్స్ కనిపించింది. బట్ క్లైమాక్స్ మాత్రం నాకు హై ఇచ్చింది మాత్రం ఖచ్చితంగా చెప్తాను, క్లైమాక్స్ హై మాత్రం పార్ట్ 1. బికాజ్ ఎందుకంటే ఆ సెటప్ పోర్షన్స్ కానీ ఇంకా హై మూమెంట్ ఓకే. ఒక 7 minutes గులిగా దేవుడు వస్తాడు, దూరేస్తాడు. తర్వాత వరాహ రూపం సాంగ్ ఒక 4.5 minutes అలా ఉంటుంది. అలా అయిపోదు ఒక 10 minutes అలా నీకు ఒక ఫుల్ హైలోనే ఉంటుంది. ఇదేమిటంటే మొత్తం ఇంకా దూరిపోయినాక దేవుళ్ళు వచ్చి అదే దూరిపోవడం అంటారు నేను ఇందాక నుంచి, ఒక పూనాక ఏమవుతుందంటే అయిపోద్ది, కట్ అండ్ రైట్ అయిపోయింది, వరాహ రూపం 1 minute సాంగ్ అయిపోయింది. చాప్టర్ 2 అని చేస్తారు. దట్స్ ఇట్.